కుష్టు వ్యాధి నివారణపై ప్రజలు తప్పనిసరిగా అవగాహన పొందాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కుష్టు వ్యాధి నివారణపై చేపట్టిన అవగాహన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ స్థానిక కలెక్టరేట్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రులను ఆయన విడుదల చేశారు. అవగాహనతోనే కుష్టు వ్యాధిని నిర్మూలించగలమని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. కుష్టు వ్యాధి అవగాహనపై అధికారులందరితో ప్రతిజ్ఞ చేయించారు. శుక్రవారం నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని వివరించారు. ప్రజలు అవగాహన పొందడం ద్వారానే కుష్టు వ్యాధిని పూర్తిగా సమాజం నుంచి నిర్మూలించగలమని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ జి రామాంజనేయులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ విజయమ్మ, వైద్య విధాన పరిషత్ జిల్లా కోఆర్డినేటర్ పద్మజ, జిల్లా మలేరియా కుష్టు నియంత్రణ అధికారి సోమ్ల నాయక్, జిల్లా రవాణా శాఖ అధికారి టీకే పరంధామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలమైన మేము రాష్ట్ర పరిపాలన వికసిత భారత అభియాన్ సందర్భంగా మన రాష్ట్రాన్ని కుష్టు రహిత సమాజంగా మార్చేందుకు ఎలాంటి కష్టం వచ్చినా వెనుకాడకుండా కృషి చేస్తామని ప్రకటిస్తున్నాము. కుష్టు వ్యాధిని సులభంగా గుర్తించవచ్చు మరియు ఇది పూర్తిగా ఎండిటి మందులతో నయం చేయగల వ్యాధి. అన్ని కుష్టు వ్యాధి వీలైనంత త్వరగా గుర్తించేందుకు మేము పూర్తి ప్రయత్నాలు మరియు రాష్ట్రంలో అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తాము. అదే సమయంలో కుష్టు వ్యాధి బారిన పడిన వ్యక్తులు మరియు వారి కుటుంబ సభ్యులతో మేము వివక్ష చూపము మరియు ఇతరులు ఎలాంటి వివక్ష చూపడానికి అనుమతించము. కుష్టు వ్యాధి బారిన పడిన వ్యక్తులపై వివక్షతను అంతం చేయడం, గౌరవాన్ని కాపాడటం మరియు నిర్మూలించేందుకు మేము వ్యక్తిగతంగా మరియు సామూహికంగా కృషి చేస్తాము మరియు వారిని సమాజంలోకి తీసుకురావడానికి సహకరిస్తాము. తద్వారా మనమందరం కుష్ఠరహిత దేశంగా చేయుటకు నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.